స్వీకరించడానికి, ఎవరు కుమారులుగా? దేవుడు కుమారులుగా స్వీకరించడానికి తాను పరిశుద్ధమైన దేవుడిగా ఉన్నాడు కనుక తాను పుట్టించబోతున్న మనుషులు కూడా పరిశుద్ధంగా పుట్టించాలని ప్రతి మనుషులు కూడా ఈ లోకములో పరిశుద్ధ జన్మ, పరిశుద్ధమైన పుట్టిక, పరిశుద్ధమైన విధానం దేవుడు మనిషికి కలగజేస్తాడు. దేవుడు స్తోత్రం. పరిశుద్ధంగా పుట్టిన మనిషి ఎందుకు తాగుబోతుగా మారిపోతున్నాడు? పరిశుద్ధంగా పుట్టిన మనిషి ఎందుకు వ్యభిచారిగా మారిపోతుంది? పరిశుద్ధంగా పుట్టిన మనిషి ఎందుకు జోదవాడిగా మారిపోతున్నాడు? పరిశుద్ధంగా పుట్టిన మనిషి ఈ లోకంలో ఎందుకు చెడిపోయిన వాడిగా, చెదిరిపోయిన వాడిగా, రకరకాల మల్లమైన పాత్రగా ఎందుకు మారిపోతున్నాడు అనే సత్యం మనకు అర్థమైతే పరిశుద్ధులుగా జీవితకాలం బ్రతుకుతాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏ తల్లిదండ్రులైనా వారి కన్నా బిడ్డలు పరిశుద్ధంగా నీతిగా తన ముందు ఉండాలని కోరుకుంటారు. ఏ తల్లి కూడా చెడిపోయిన స్థలముల్లో తిరగాలి అని తల్లి కోరుకో. కన్న తల్లి తన కొడుకు తాగుబోతుగా ఉండాలి అని కోరుకోదు. కన్న తండ్రిగా తన కొడుకు ఒక జోదవాడేవాడిగా, ఒక కోడి పందలాడేవాడిగా, చెడిపోయినవాడిగా ఉండాలని కోరుకోక పరిశుద్ధముగా నీ కన్నాను కనుక పరిశుద్ధముగానే ఉండాలి అని ఆశిస్తాడు ప్రతి తల్లి తండ్రి. దేవుడి స్తోత్రం. ఈనాడు దేవుడు కోరుకొని ప్రతి మనిషిని కూడా పరిశుద్ధముగా ఈ లోకంలో పుట్టిస్తే ఎందుకు చెడిపోయిన వాడిగా వాడి జీవితం కనబడుతుంది? ఎందుకు తాగుబోతుగా వాడి జీవితం కనబడుతుంది? ఎందుకు తిరుగుబోతుగా వాడి జీవితం కనబడుతుంది? ఈ ప్రశ్న మనందరం కూడా సేధించే వ్యక్తులుగా మారాలి. ఎందుకు చెడిపోతున్న మనిషినికి అర్థమైతే బాగుపడేవాడిగా జీవితం కట్టుకుంటాం. ఒక్కసారి బైబిల్లో చూద్దాం. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటివ్వకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారికి అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమను వాటితో నిండిన వారై. చాలు. దేవుడు స్తోత్రం. ఏ దేవుడు చెప్పాడు? ఏ మనసు అయితే దేవుడికి చోటు ఇవ్వడో వాడు చెడిపోతాడండి.